ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్. కౌంటింగ్ తర్వాత బ్యాలెట్ పత్రాలు సీల్ చేయడం, వాటిని భద్రపరిచే ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో మూడవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మనతో మాట్లాడేందుకు కలెక్టర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మూడో దశ అంతా ప్రశాంతంగా ముగిసినట్టేనా, ఏంటి అప్డేట్స్ ఏంటి? నమస్కారం అండి. ఇప్పుడు దాకా వచ్చిన సమాచారం ప్రకారం మనకి అన్ని గ్రామాల్లో ఫేజ్ 3లో ఎక్కడైతే మనం గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఉన్నాయో అక్కడ పీస్ఫుల్ మేనర్లో జరుపుకుంటున్నారని సమాచారాలు ఉన్నాయి. 1 o'clock మనం ఇప్పుడే టైం అయిపోయింది, సో అది ముగింపు అవుతున్నాయని కూడా సమాచారం వస్తూ ఉన్నది. 2 o'clock మనకి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నది. డెసిగ్నేటెడ్ అంటే నిర్ధారించిన కౌంటింగ్ సెంటర్స్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ స్టేజ్ 2 ఆధ్వర్యంలో ఉన్న పోలింగ్ సిబ్బంది హెల్ప్ తోటి అక్కడ కౌంటింగ్ సెంటర్లో కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఎన్నిసార్లు రీకౌంటింగ్కి అవకాశం ఉంటుంది? అంటే 2-3 సార్లు కూడా కొన్నిసార్లు రీకౌంటింగ్ చేశామని చెప్తాను. నిజంగానే ఎన్నికల కమిషన్ ఎన్నిసార్లు రీకౌంటింగ్కు అవకాశం ఇస్తారు? మరొక చెల్లని ఓట్ల నిర్ధారణకు ఎన్నికల అధికారులు, కౌంటింగ్ అధికారులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? సో వీటికి సంబంధించి ఇది ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఒక ఓటు నిర్ధారితం చేయాలి, ఏ క్యాండిడేట్కు అది వర్తిస్తుంది అది చెక్ చేయడం. దీంట్లో రిటర్నింగ్ ఆఫీసర్కి పూర్తి అధికారాలు జారీ చేయడం జరిగింది. ఇది ఇట్స్ అ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ వాళ్ళకి. దీంట్లో ఏంటంటే మనం ట్రైనింగ్ టైంలో స్టేజ్ 2 ROsకి ఎన్నికల కమిషన్ సంబంధించిన అన్ని ఆదేశాలు తెలియజేసి ఉన్నాం. దీంట్లో మనకి సాధారణంగా కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో వాళ్ళు కౌంటింగ్ మొదలు పెడతారు. దీంట్లో కౌంటింగ్ చేసే క్రమంలో ఒక బ్యాలెట్ ఏదైతే ఉన్నదో అది ఎక్స్ క్యాండిడేట్కి వస్తుందా, వై క్యాండిడేట్కి వస్తుందా, జెడ్కి వస్తుందా, అది వాళ్ళు నిర్ధారితం చేసుకుంటారు. అక్కడ కూడా కొన్ని డౌట్ఫుల్ కేసెస్ ఉంటే అది ప్రస్తుతం అంటే ఇనిషియల్ స్టేజ్లో సైడ్లో పెట్టుకొని తర్వాత ఎంత కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ దాని గురించి నిర్ణయించాలి. దాని గురించి నిర్ణయించిన తర్వాత అది ఏ క్యాండిడేట్కి వర్తిస్తుందా, ఇన్వాలిడ్కి వెళ్తుందా, నోటాకి వెళ్తుందా, ఇవన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు కౌంటింగ్ అంటే లెక్క పెట్టడం మొదలు పెడతారు. ఒక క్యాండిడేట్కి ఎన్ని వర్తిస్తున్నాయి, ఎన్ని వచ్చినాయి, అది వాళ్ళు 25 బండిల్స్లో పెట్టుకొని అది కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఇది ఉన్న ప్రక్రియ. ఒకవేళ మనకి సేమ్ ఓట్లు రావడం కానీ సాధారణంగా 1 ఓటు 2 ఓటు గ్యాప్ ఉన్నప్పుడు కొంతమంది రీకౌంటింగ్ రిక్వెస్ట్ చేస్తారు. రీకౌంటింగ్ సంబంధించి నిర్ణయం పూర్తి స్థాయిలో మనకి స్టేజ్ 2 ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు రీకౌంటింగ్ ఇచ్చిన తర్వాత రీకౌంటింగ్లో వాళ్ళు ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చి అది మళ్ళీ కౌంట్ చేసి వాళ్ళు దానికి సంబంధించి రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతూ ఉన్నది. మొత్తంగా ఇప్పుడు మేలచెరువు చూసుకుంటే దాదాపు 10,000 మంది ఓటర్లు కూడా ఉన్నారు అంటే పోలింగ్ బూత్లో. సో ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? దానికి సంబంధించి మీరేం చెప్పారు? మీరు అన్నట్లు మేలచెరువులో పెద్ద గ్రామ పంచాయత్, ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం అక్కడ ఏర్పాటు చేసాము. అక్కడ జనాభా కూడా ఎక్కువ, ఓట్లు కూడా కౌంటింగ్ కోసం ఎక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ ముందస్తు ROలు కానీ మండల్ ఎంపీడీఓలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి తహసీల్దార్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ ఎక్స్ట్రా కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయాలని మనం కన్ఫర్మ్ చేసి ఉన్నాం. RO ఆధ్వర్యంలో అదేవిధంగా అదనంగా AROలు ఇచ్చేసి వాళ్ళ ఆధ్వర్యంలో టేబుల్స్ ఏర్పాటు చేసి మనం ప్రస్తుతం 4 టేబుల్లు ఏర్పాటు చేసి అక్కడ కౌంటింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా అక్కడ కౌంటింగ్ టేబుల్లో వార్డు వారికి కౌంటింగ్ కంప్లీట్ చేసి తర్వాత సర్పంచ్ కౌంటింగ్ ఒకటే హాల్లో చేసేటట్లు వారికి ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. వారు వాటికి సంబంధించి ప్రిపేర్డ్గా ఉన్నారు. ఇప్పుడు వారు అన్నీ ఎక్కడైతే పోలింగ్ అయిందో అక్కడ నుంచి బ్యాలెట్ బాక్సెస్ పోలీస్ సెక్యూరిటీతో తీసుకొచ్చి కౌంటింగ్ సెంటర్లో తీసుకొచ్చి అన్ని చోట కౌంటింగ్ 2 o'clock మొదలు